వెల్కమ్ బ్యాక్ అమాస్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇవాళ జర్నీ చేయబోతున్నా, అది అందరు మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా. చలో చూసేద్దాం. నాకు అర్థం కాలేదు సార్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం పార్కింగ్లో బండి పెట్టేసినాం. పార్కింగ్లో పెట్టేసినాం, టికెట్ తీసేసుకున్నాం, ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. నేను ఊరికి ఎందుకు పోతున్నా అంటే నా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది. చివరకు చూడండి వీడియోని మొత్తం. రైల్వే స్టేషన్కి వచ్చినాం, వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ ఇంకా రాలే, 6:50కి ఉందంట, అందుకే వెయిటింగ్ చేస్తున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? విజయవాడ ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేయండి, మా బయట ఎండలుగా ఉన్నాయి. అలాగే. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం విజయవాడకు వచ్చినాం. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు పోదాం, మనం పోయి మీ అందరికి చూపిస్తా ఎక్కడ పోతున్నా ఏందో అంతా. విజయవాడ వచ్చినాం, పని స్టార్ట్ అవుతుంది. విజయవాడకు వచ్చిన పని అయిపోయింది, మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా. ఇక్కడితో వీడియో మొత్తం ముగిసిపోతుంది, ఎందుకంటే వీడియో లోపల ఎలో లేదు, అందుకనే క్లోజ్ అవుతుంది వీడియో. ఇవాళ ముచ్చట ఏంటంటే, ఇవాళ మీ అందరితో ముచ్చట పెడదామని వచ్చిన. ఏందా ముచ్చట అంటే, నాకు 2 years ముందు ఒక మేడం పరిచయం అయ్యారు. ఫ్లెక్సీ కోసం వచ్చారు, న్యూట్రిషన్ మేడం. వాళ్ళు ఏం చెప్పారంటే, ఫ్లెక్సీ చేయించుకోరు అంతా సార్, ఇట్లా మీరు లావుగా ఉన్నారుగా, న్యూట్రిషన్ సెంటర్ రండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి, మంచిగా డైట్ ప్లాన్ ఇస్తాం, మంచిగా ఉంటాయి అంటే, నేను అప్పుడు అంతగా ఇన్లే, అంత పట్టించుకోలే. అవుతారా కారు ఆఫ్టర్ బిఫోర్ ఫోటో చూసి నేను నమ్మాలి, అట్లా లైట్ అనుకుని వదిలిపెట్టేసిన. దేన్ని అంత తేలిగా తీసుకొస్తే తర్వాత అర్థమైంది. చెప్పారు, అయిపోయింది, వదిలిపెట్టేసిన, లైట్ అయిపోయింది, దాంతో పని నడుస్తుంది, అయిపోయింది.
దాని తర్వాత ఏమైందంటే చాలా మా సిస్టర్కి ఇట్లా లావ్ అయిపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే అప్పుడు మేడం నాకు చెప్పారుగా, గుర్తుంది ఆ మేడం, గుర్తు చేసిన ఒకసారి ఫోన్ చేసిన, వాళ్ళ విజిటింగ్ కార్డ్ నాకు ఇచ్చారు. ఏమంటే ఫోన్ చేయండి సార్ మాట్లాడదాం అన్నారు. సరే మేడం నెంబర్ తీసుకొని నెంబర్ పనికొచ్చింది నాకు. మా సిస్టర్ కోసం నేను చేసిన మేడం ఫోన్ చేసి, మేడం ఇట్లా ఉందంటే వెయిట్ లాస్ అంటే ఓకే వచ్చేయండి సార్ అన్నారు. పోయినా మేము చెకప్ చేయించినాం, బాడీ చెకప్ చేసిరు. వాళ్ళు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. మా సిస్టర్కి 3 months మంచిగా కంటిన్యూ చేసి ఇప్పుడు చేస్తున్నారు. 13 kgs వెయిట్ లాస్ అయిపోయింది. హెల్దీ వెయిట్ లాస్ అయింది మా సిస్టర్కి. దాని తర్వాత మా మదర్కి మోకాలు నొప్పి ప్రాబ్లం ఉంది. ఆమెకు నడవరాపోయేది, మెట్లు కూడా ఎక్కరాపోయేది. ఆమెకు ఆ పని ఆమె చేయలేకపోయేది. దాంతో మా మదర్ కూడా మంచి 2 months అయితే మంచిగా ఇప్పుడు ఫ్రీగా నడవడం అవుతుంది. మంచిగా ఆ పని ఆమె చేస్తుంది. మెట్లు ఎక్కడం దిగడం, మోకాలు నొప్పి మొత్తం నార్మల్ అయిపోయింది. నేనేం చేసిన, నేను కూడా జాయిన్ అయిపోయినా. మంచిగా ఉంది, రిజల్ట్ మంచిగా వస్తున్నాయి. మనకు కూడా వెయిట్ లాస్ కావాలి. మా సిస్టర్ చూసిన, మా మదర్ చూసిన వెయిట్ లాస్ అయ్యారు, మంచి హెల్త్ ఉంది. మనం కూడా జాయిన్ అయిపోయినాం. మనం జాయిన్ అయిపోయి 14 days అవుతుంది. అది 4 kgs వెయిట్ లాస్ అయింది, మంచిగా ఉంది. లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది, లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది. మీరు కూడా అందరూ కూడా లైఫ్ చేంజ్ చేసుకోవాలి. మీరు కూడా హెల్తీ లైఫ్ ఉండాలి, హెల్త్ మంచిగా ఉండాలి అని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ముచ్చటని విజయవాడ ఎందుకు పోయినా అంటే, ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాం మంచిది మేడం అన్నారు. మీరు వచ్చి చూడండి ఇట్లా ఉంటాయి, ఏంది క్వాలిటీ ఏంది మొత్తం చూసినా. పైసలు చెప్తున్నా బాయ్, పైసా వసూలు. నీ బాడీకి పెట్టుకుంటున్నావు, నీ హెల్త్కి పెట్టుకుంటున్నావు, ₹1 కూడా వేస్ట్ కాదు. వాడు మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అమాస్ వ్లాగ్స్. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.